పెద్దల వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి సభ్యులందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికను క్రియేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఈ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టింది. ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓటు అడగడానికి రవ్వంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకలని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని రోలిస్తూ ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు, పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మేధావితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉండాలనేది వారు నిర్ణయించుకుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక్క మాట, మళ్ళా పోయినసారి అన్యాయం జరిగిపోయింది, మళ్ళా పోయినసారి పొరపాటు జరిగిపోయింది, ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి, అలాగే అందులో సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాబోతున్నటువంటి 27 తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది. ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే వారి నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ